శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హారి వివోం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో ఈరోజు గరుడోత్పత్తి, గరుత్మంతుని జననము, దేవతలతో యుద్ధం చేసి అమృతాన్ని సాధించడము, తల్లిని దాస్యం నుంచి విడుదల చేయడము ఇత్యాది ఘట్టాలన్నీ కూడా మనం ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య గారు అద్భుతంగా వివరణ చేసి ఉన్నారు. ఈశ్వరానుగ్రహంతో ఈరోజు చివరి కార్తీక శనివారం రోజున మనం గరుత్మంతుడి గురించి కానీ వింటే శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి పాత్రులమై ఆయన అనుగ్రహంతో మన కుటుంబం రక్షింపబడుతుంది. ఎక్కడైతే గరుత్మంతుడి గురించి కానీ మనం చెప్పుకుంటూ ఉంటే అక్కడ దేవతలందరూ సంతోషిస్తారు, శ్రీ మహావిష్ణువు సంతోషిస్తారు. దేవతల అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు రక్షణ కూడా మనకు ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా మీరు వినవలసినదిగా కోరుతున్నాను. ఏదైనా తప్పొప్పులు ఉంటే క్షమించవలను. కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి చాలామందికి లైక్ చేయండి. తద్వారా యూట్యూబ్ మరికొంతమంది ప్రేక్షకులకు రికమెండ్ చేస్తుంది. సనాతన ధర్మాన్ని మనం ప్రచారం చేసిన వాళ్ళం అవుతాం. ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అందరూ కూడా శ్రద్ధాళులై వినాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక మనం భారతంలోకి వెళ్తే, కశ్యప ప్రజాపతికి వినతకు పుత్రకామిష్టి ద్వారా ఆమె 2 గుడ్లు ప్రసవించింది. అవి 2 గుడ్లు పొదగేస్తారు. ఆ గుడ్లు 500 సంవత్సరాలు పొదిగిన తర్వాత వినత చేసిన ఒక తప్పు, అంటే గుడ్డు పిగిలి బిడ్డ బయటికి రాకముందే ఒక గుడ్డును పగలగొట్టింది. ఆ గుడ్డులో నుంచి ఒక పక్షి బయటికి వస్తుంది. అదే ఆయన అనూరుడు అంటారు. అంటే ఊరువులు లేనివాడు. ఊరువులు అంటే తొడలు. అంటే ఆ గుడ్డులో ఆ పక్షి పూర్తిగా ఏర్పడలా, నడుము కింద భాగం వచ్చేసి ఇంకా ఏర్పడలేదన్నమాట. అదే నన్నయ్య గారు చెప్తారు ఎలా ఆ పక్షి అంగవైకల్యంగా ఉన్నది అనేది ఆయన వివరణ చేశారు. దాన అపరాధకాయవి హీనుడు పూర్వార్ధతను సహితుడు అరుణుడనంగా ఉదయించే సుతుండు మహానీతియుతుండు తల్లికి అప్రియమెసగన్. ఆయన దాన అపరాధకాయవి అంటే నడుము కింద భాగం ఏర్పడలా, పూర్వార్ధతను సహితుడు, నడుము పై భాగం ఏర్పడిందనమాట. ఆయన అరుణుడు, అనూరుడు అంటారు. ఆయన జన్మిస్తాడు. ఆవిర్భవించగానే తల్లి సంతోషించింది. ఎందుకంటే ఆమె తల్లి అమ్మ కావాలని కొంత తొందరగా ఇటువంటి పని చేస్తుందన్నమాట. అందుకే తొందరపాటు వలన కుమారుడు అంగవైకల్యంతో ఏర్పడ్డది. ఏ తల్లైనా కానీ తన కడుపులో ఉండే బిడ్డ 9 మాసాలు
రక్షింపబడాలా, ఆయన అన్ని అవయవాలతో సక్రంగా జన్మించాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ వినత అతిశయానికి పోయి, అతిశయము అంటే అర్థం ఏంటంటే అందరికంటే నేనే తెలియగలనని అనుకుంటుంటారు కొంతమంది. దాన్ని అతిశయము అంటారు. ఎప్పుడు మనం వచ్చేసి ఒకరికంటే అధికులమని ఎప్పుడూ మనం అనుకోకూడదు, భావన చేయకూడదు. ఎందుకంటే అందరూ ఒకరిని మించిన ఒకరు ఉంటారు ఈశ్వరానుగ్రహంతో. ఇప్పుడు అరుణుడు శాపం పెట్టాడు, అమ్మా నీకు అతిశయం పోవాలంటే నువ్వు 500 సంవత్సరాలు దాస్యం చేయాలన్నమాట. ఎవరికి? వాళ్ళ సవితి కద్రువుకు శాపం పెట్టి అరుణుడు, ఆయన సూర్యుడు రథసారథిగా వెళ్ళారన్నమాట. పోయేటప్పుడు ఒక మాట చెప్పాడు అరుణుడు వాళ్ళ అమ్మకి. ఏమని చెప్పాడు? అమ్మ, ఒక గుడ్డు పగలగొట్టినవు కానీ రెండో గుడ్డు మాత్రం భద్రంగా ఉంచు. ఆ గుడ్డులో నుంచి ఒక మహానుభావుడు ఆవిర్భవిస్తాడు, ఆయన నిన్ను దాస్యం నుంచి విడుదల చేస్తాడు అని చెప్పాడనమాట. అది ఆమె గుర్తుపెట్టుకుంది. అప్పటి నుంచి ఆమె ఆ కద్రువుకి బానిసగా ఉంటుంది, దాసిగా. 500 సంవత్సరాలు దాస్యం అయిన తర్వాత రెండో గుడ్డులో నుంచి ఆ బిడ్డ బయటకు వస్తాడు, పక్షి. ఆయన ఎలా బయటకు వచ్చాడు అనేది నన్నయ్య గారు ఆది పర్వంలో చెప్తారు, ద్వితీయ శ్వాసంలో. ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఝూర్ణితాచల వ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభోదూత పతంగ తేజుడు ఉదితుండై తార్యక్షుడు తల్లికిన్ మనఃప్రీతి అనొచ్చుచు నెగిసే భీమజవంబున అబ్రవీదికిన్ అంటారు నన్నయ్య గారు. ఆయన ఒక్కసారి గుడ్లో నుంచి బయటకు వచ్చి అలా ఎగరతారనమాట. అలా ఎగరడం అంటే ఏదో మా నెల్లూరు పైన అలా ఎగిరినట్టు కాదు. ఆయన గమనము ఒక క్షణంలో 1,00,000 యోజనాలన్నమాట. అది ఆయన గమనం. ఆయన పుట్టుకతోనే అన్ని విద్యలతో పుట్టాడు, అన్నీ ఆయనకి వచ్చాయన్నమాట. ఆయన కామరూపుడు. ఆయన కావాలనుకుంటే పెద్దవాడు కావచ్చు, చిన్నవాడు కావచ్చు, అనేక రూపాలు ధరించవచ్చు. అందువల్ల అంటే ఇప్పుడు ఆయన పుట్టుకతోనే అన్ని విద్యలు ఆయన కథలామకమైనాయి అంటే అర్థమైంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, పక్షులలో నేను గరుత్మంతుడను అని చెప్పాడనమాట. అందువల్ల ఈయన సాక్షాత్తు విష్ణు అంశ అన్నమాట. కాబట్టి ఆయన పుట్టుకతోనే ఆయనకి అన్ని విద్యలు కథలామకమైనవి అన్నమాట. ఏ గురువు లేకుండా ఎక్కడ ఆయన విద్యాభ్యాసం చేసినట్లు లేదు. ఆయన పుట్టుకతోనే పెద్దవాడైపోయాడు. అది విచిత్రం. అప్పుడు ఆయన్ని చూసి వాళ్ళ పెద్దమ్మ కద్రువ చాలా అసూయపడింది. ఒకడు చూస్తే కాళ్ళు లేవు, వాడు సూర్యుడికి రథసారథయ్యారు. ఈయన చూడకపోతే ఈయనకి ఆ ముక్కేందో ఆ చెవులేందో వజ్రంలాగా ఉన్నారు అని చెప్పని ఆమెకి ఇంకా వచ్చేసి ఆమెకి ఎక్కువగా వచ్చేసి అసూయ పెరిగిపోయి ఒక మాట అంటది వాళ్ళ చెల్లెలతో, చెల్లి నీవు నాకు దాసివి కాబట్టి నీ కుమారుడు కూడా నాకు దాసుడే. ఈ రోజు నుంచి నీ కుమారుడు నా కొడుకులు ఏమి చెప్పినా తూచా తప్పకుండా ఆయన చేయాలన్నమాట అని చెప్పద్ది. ఇక సరే అని చెప్పని వాళ్ళు ఆ పాములకు వాళ్ళ పిన్నమ్మ కొడుకు ఈ విధంగా గరుత్మంతుడు రుణం బట్టి వాళ్ళు 14 లోకాల్లో ఉండే అన్ని తీర్థయాత్రలు చేశారు. ఒకనాడు పాములు సూర్యభగవానుడి దగ్గరికి తీసుకురమ్మంటే ఆయన సూర్యుడి కాడికి పోతా ఉంటే ఆ వేడికి తట్టుకోలేక పాములన్నీ మూర్చిపోతాయి, పడిపోతాయి కింద. వెంటనే గరుత్మంతుడు వాళ్ళ పెద్దమ్మకి చెప్తాడు. వాళ్ళ పెద్దమ్మ చాలా కోప్పడింది, ఎవరైనా సూర్యుడి దగ్గరికి పోతారా అని చెప్పని. ఆయన మాటలు పడాల్సి వచ్చింది, పెద్దమ్మ దగ్గర మాట పడాల్సి వచ్చింది. ఆయన మనసు కుందింది. తదుపరి కద్రువ ఆ ఇంద్రుడిని ప్రార్థిస్తే, నరసుర సిద్ధ నాగన భచ్చర ముఖ్యులెల్లా నీ కరుణయ వేచిమండ్రు త్రిజగంబులు నీ కులిశావి రక్షణ సుస్థిరత పొందు పురంధర సర్వలోక సుందర శరణంబు నాగము దానవ శోధన పాకశాసన అని త్రికరణ శుద్ధిగా ఆయన దేవేంద్రుని ప్రార్థిస్తే అప్పుడు దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి ఆమె చెప్పద్ది, నా బిడ్డలు ఆ కారణంగా వాళ్ళు మూర్చిపోయారు, వాళ్ళని నువ్వు రక్షించమని చెప్పంటే
అప్పుడు ఆయన వర్షం కురిపిస్తారు. ఆ వర్షానికి మళ్ళీ అవి మూర్ఛ నుంచి తెప్పరలుకొని బతికి బయటపడతాయి. ఆ రోజు నుంచి గరుత్మంతుడితో చెప్పద్ది కద్రువ, ఇంకెప్పుడు నువ్వు మా పిల్లల్ని ఆ సూర్యుడి దగ్గర తీసుకుపోవద్దని చెప్పండి. కానీ ఆయన మనసు బాధపడింది. ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో అంటారు, అమ్మా, ఆయత పక్షతుండ అతి నక్కుల శైలములల్లా నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియునుంగల నాకు ఈ పని బాయక వీపునం దవడపాములు మోవను వారికిం సేవ చేయును ఏమి కారణము చెప్పు బయోరు హరణ. ఏమిటమ్మా ఈ ప్రారంధము? ఇంత బలం ఉంది, ఇంత జవం ఉంది, నేను రెక్కలతో అల్లాడుతూ ముక్కుతో కానీ కులపర్వతాన్ని పొడిస్తే ధూళి కింద రాలిపోతాయి. ఎందుకమ్మా పనికిమాలిన పాముల్ని ఈపునేసుకొని ఈదులెంబడి పరిగెత్తున్నానమ్మా? ఏంటమ్మా మనకి కష్టాలు? నువ్వు కశ్యప ప్రజాపతి భార్యవే, ఆమె కశ్యప ప్రజాపతి భార్యే, ఎందుకమ్మా ఇన్ని కష్టాలంటే అప్పటికి ఆమెకు 500 సంవత్సరాల అయ్యేతలకి అరుణుడు పెట్టిన శాపం అయిపోయింది. ఆమె ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది కొడుక్కి, నాయన పందెం అనేది కాయకూడదు, నేను పందెం కాసా ఓడిపోయా, 500 సంవత్సరాలు నేను బానిసగా ఉండా. నీకంటే ముందు మీకు ఒక అన్న ఉండేవాడు అరుణుడు, ఆయన పిగిలి బయటికి రాకముందే గుడ్డులో నుంచి నేను పగలగొట్టా, ఆయన అంగవైకల్యానికి కారణమయ్యా. ఆయన నాకు శాపం పెట్టాడు, 500 సంవత్సరాలు నువ్వు బానిసగా బతుకమని చెప్పాడు. మళ్ళీ అరుణుడు పోతూ పోతూ ఒక మాట చెప్పాడు, ఆ రెండో గుడ్లోంచి వచ్చి మహానుభావుడు నిన్ను దాస్యం నుంచి విడుదల చేస్తున్నాడు, నేను నమ్మి ఉన్నా అన్నాయన అని చెప్పి అంటది. అప్పుడు సరే అని చెప్పని గరుత్మంతుడు ఆ పాముల దగ్గరికి పోయి ఆ పాములతో అంటారు, నేను మీకు ఏ ఉపకారం చేస్తే నన్ను మా అమ్మని మీరు దాస్యం నుంచి విడుదల చేస్తారో చెప్పండి, చేసి పెడతానంటాడు. అప్పుడు ఆ పాములు గరుత్మంతుని బలాన్ని దృష్టిలో పెట్టుకుని స్వార్థంతో వాళ్ళంటారు, అమిత పరాక్రమంబును రయంబును కలిగిన కేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము బాచికొనంగా చిత్తము గలదేని భూరిభుజ బల దర్పము ఏర్పడంగా మాకు అమృతము తెచ్చి ఇమ్మనిన ఆ విహగేంద్రుడు సంతసంబునన్. వాళ్ళన్నారు, నీకు బలం ఉంది, జవం ఉంది, నువ్వు పోగలవు, దేవతల రక్షణలో ఉండే అమృతం తీసుకొచ్చి మాకు ఇయ్యి, నిన్ను మీ అమ్మని మేము విడుదల చేస్తామని చెప్పి అంటారు. దేనికి వాళ్ళకి అమృతం అంటే వాళ్ళమ్మ శాపం పెట్టుంటుంది, చెప్పిన మాట వినలేదంటే జనమేజయుడు చేసే సర్పయాగంలో మీరు చనిపోతారని. ఇప్పుడు అమృతం తాగితే ఇక వాళ్ళకి జర లేదు, మరణం లేదు, సావు రాదు, వృద్ధాప్యం రాదు. అందుకనమాట ఒకవేళ గరుత్మంతుడు ఆయన పాపం ఒక్కడే, ఆయనకి అస్త్రశస్త్రాలు ఏమి లేవు, ఆయన ముక్కు ఆయన రెక్కలు, ఆయన ఒక్కడే పోయి అన్ని కోట్ల మంది దేవతలు యుద్ధం చేసేటప్పుడు అక్కడే కానీ వాళ్ళు మట్టు పెడితే పోతే పోనీ మాదేమైందా, ఒక దాసుడు బాగుంది అనుకుంటాం, వస్తే ఇక మాకు చావు లేదు. అది స్వార్థం అన్నమాట. ఆ విధంగా పాములు ఆలోచించినాయి. అయినా కానీ ఆయన సంతసంబునన్ అంటారు నన్నయ్య గారు. అంటే గరుత్మంతుడు సంతోషించారు, మా అమ్మ కష్టాలు పోతున్నాయి. అదనమాట. ఏ తల్లి అయితే ఏ కొడుకైనా కానీ తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తాడో వాళ్ళకి ఈశ్వర అనుగ్రహం ఉంటుంది, మహావిష్ణువు అనుగ్రహం ఉంటుంది. అదే ఆయన ఆలోచించాడు. అప్పుడు ఆయన ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో అంటారు, అమ్మా, పాములు వచ్చేసి అమృతాన్ని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పారమ్మా, మమ్మల్ని ఇద్దరిని వాళ్ళు ఈ దాస్యం నుంచి విడుదల చేస్తారంట అని చెప్పంటే అప్పుడు ఆ తల్లి అంటది, నాయన దీవిస్తుంది. అదనమాట తల్లి దీవెన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తల్లి ఆశీర్వచనం తీసుకొని కానీ పోతే ఆ కార్యము సఫలం అవుద్ది అనమాట. ఎందుకంటే తల్లి ఏ బిడ్డలకైనా వాళ్ళ తల్లి పరబ్రహ్మం, ఆమె నోటి గుండా ఏదొచ్చినా జరిగి తీరద్ది ఆ బిడ్డల పట్ల. అందువల్ల ఎప్పుడు కూడా తల్లి బిడ్డలు శుభం కోరాలి, కానీ అశుభం ఎప్పుడూ ఆమె నోటి గుండా పలకకూడదు అనమాట, శాస్త్రం చెప్తున్నాను అనమాట. అందుకే ఇప్పుడు గరుత్మంతుడిని ఆమె దీవించింది. అనిలుడు పక్షయుగ్మ అమృతాంశుడు వీపు అనలుండు మస్తకం బినుడు సమస్త దేహము ఎప్పుడు కాతుచు నీ అభీష్టములు ఘనముగా చేయుచుండు జగన్నుత ఉన్నతియున్ జయంబు చేకునుమని ఇచ్చే దీవెనలు కోరి ఖగేంద్రునకు ప్రియంబుగన్ అంటారు నన్నయ్య గారు. అంటే ఏమి దీవించింది ఆమె? అనిలుడు పక్షయుగ్మము. అనిలుడు అంటే ఆయన వాయుదేవుడు నీ రెక్కలు రక్షించుగాక. అమృతాంశుడు వీపు, అమృతాంశుడు అంటే చంద్రుడు, చంద్రుడు నీ వీపు రక్షించుగాక. అనలుడు మస్తకము, అగ్నిదేవుడు నీ
ఏదైతే శిరస్సు ఉందో దాన్ని రక్షించుగాక. వినుడు సమస్త దేహము, వినుడు అంటే సూర్యుడు, సూర్యుడు నీ శరీర భాగం అన్ని రక్షించుగాక అని ఆ రోజు ఆ సూర్యచంద్రులు, అగ్ని, వాయువులు ఆ నలుగురు ఆ రోజు వినత ఆయనకి రక్షణ పెట్టింది. ఆ రోజు నుంచి ఈనాటికి కూడా ఆ గరుత్మంతుడికి వాళ్ళ నలుగురు రక్షకులే అన్నమాట. ఆ విధంగా ఆయన ఇక దేవతలతో యుద్ధం చేయడానికి పోవాలి కాబట్టి ఆయన కడుపు నిండా ఆహారం కావాలి. అందుకే వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ నేను దేవతలతో యుద్ధానికి పోతున్నాను కాబట్టి నేను కడుపు నిండా సరిపడ ఆహారం ఎక్కడుందో చెప్తే తిని వెళ్తానంటారు. అంటే ఒక ముఖ్యమైన పని మీద మనం పోతున్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది కూడా మహాభారతం చెప్తుందన్నమాట. ఎటువంటి ఆహారం తింటే ఆ పని విజయవంతం అవుతుందో తల్లిదండ్రులని అడిగి తెలుసుకొని తినిపోవాలా. ఏదంటే తినకూడదు. అంటే మనం పోయే పని అవ్వాలనో కాదు అనేది కూడా మనం తీసుకునే ఆహారం వచ్చేసి నిర్ణయిస్తుందంట మహాభారతం చెప్తుందన్నమాట. అందువల్ల ఆయనకి అంత బలం ఉంది కాబట్టి ఆయన ఏమైనా తినిపోగలడు. కానీ లేదు, ఆయన ఒక ముఖ్యమైన పని మీద పోతున్నాడు, దేవతలతో యుద్ధానికి పోతున్నాడు కాబట్టి ఎటువంటి ఆహారం, ధర్మబద్ధమైన ఆహారం తీసుకొని పోవాలి ఆయన. అందుకే వాళ్ళ అమ్మని అడిగాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, నాయన సప్త సముద్రాల్లో నిషాదులు ఉన్నారు, వాళ్ళు అధర్మపరులు, వారు భూమి మీదకి వచ్చి ధర్మపరుల్ని చెనకుతా ఉన్నారు. నువ్వు ఆ సప్త సముద్రంలో ఉండే అన్ని కోట్ల మంది ఆ నిషాదుల్ని ఒక్క క్షణంలో తినేయమంటుంది. అంటే ఆయన బలమేందో ఆమెకు తెలుసు. అన్ని కోట్ల మంది నిషాదుల్ని ఒక్క క్షణంలో తినమని చెప్పింది. కానీ తింటున్నావు కదా అని చెప్పనేసి ఆ వాళ్ళల్లో ఆ నిషాదులలో కొంతమంది అక్కడ ఆ సముద్రాల్లో ధర్మాత్ములు ఉన్నారు. అంటే ధర్మబద్ధంగా వచ్చేసి ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే ధర్మము అంటే అర్థం ఏంటంటే ఆ ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనం రక్షిస్తుందని చెప్పని తిరుమల మనం పోయినప్పుడు అన్ని దిక్కులా రాసి ఉంటుంది. అసలు ముందు మనం ధర్మం అనేది ఏందో మనం తెలుసుకోవాలా. ధర్మము అంటే అర్థం ఏంటంటే ధర్మాన్ని ఆచరించు అంటే సత్యము పలుకు, భూతాల పట్ల దయ కలిగి ఉండు, శౌచము పాటించు అంటే పవిత్రత, దయ, సత్యము, తపస్సు, ఎప్పుడు వచ్చేసి పరమాత్మను వచ్చేసి మనసులో మననం చేసుకుంటూ తపస్సులో ఉండాలన్నమాట. అది ఈ 4 ఎవరైతే ఆచరిస్తారో వారు ధర్మాన్ని ఆచరించిన వారు అన్నమాట. ధర్మానికి 4 పాదాలంటే ఇవే: సత్యము, శౌచము, దయ, తపస్సు, ఈ 4 అన్నమాట. అటువంటి మహాత్ములు కొంతమంది ఆ సముద్రాల్లో ఉన్నారు. వారిని తినబాకు. వారిని తింటే ఏమవుతుందో తెలుసా? కోపితుండైన విప్రుండు ఘోర శస్త్రమగు మహావిషమగు అగ్నియగు అతండ అచ్యుతుండైన అభిమతార్థ సిద్ధికరుడగు గురుడగు చేయు ప్రీతి. అంటే ఆయన్ని కానీ నువ్వు తింటే ఏమవుద్ది? ఆ ధర్మపరులైన వాళ్ళని కానీ మనం కానీ తింటే ఏమవుద్దంటే అతనే లోపలికి వెళ్ళి ఆయన అగ్ని మనల్ని కాల్చేస్తాడు, విషమై మనల్ని చంపేస్తాడు, అస్త్రమై మనల్ని వచ్చేసి చంపుతాడు. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఆ ధర్మపరులను వచ్చేసి మనం తినకూడదు. ఆ ధర్మపరులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే చెప్తుంది గరుత్మంతుడి తల్లి వినత గరుత్మంతుడికి, నువ్వు తింటున్నప్పుడు ధర్మపరులు గొంతులో వచ్చి ఇరుక్కుంటారు. అప్పుడు అగ్ని కణిక వలె భగ్గుమంటది. అదే నీ గుర్తు అతను ధర్మపరుడని. ఆయన్ని కక్కేసి ఆయన్ని మింగబాకు అని చెప్పని తల్లి గరుత్మంతుడికి పరాకు చెప్పింది. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని చెప్పని గరుత్మంతుడు ఆ సప్త సముద్రాల్లోకి వెళ్ళి అక్కడ ఉండే నిషాదులు అన్ని కోట్ల మందిని ఒక్క క్షణంలో తిన్నారు. కానీ గొంతులో చెర్రని కాలింది, ఇడుపు కణికలాగా. అమ్మ చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అమ్మ చెప్పడం మంచిదైంది, పరాకు. వెంటనే గరుత్మంతుడు అన్నాడు, ఓ విప్రోత్తమా, నిన్ను నేను మింగడం లేదు, నువ్వు కిందకు వచ్చేసేయి, దూకేయి నోట్లో నుంచి అని చెప్పని నేను సంపుటాల కిందకు వంచుతాను, నువ్వు దిగేసేయి, వచ్చేసేయి బయటికి అంటాడు. ఆయన అంటున్నాడు, అయ్యా విప్రుడనున్నవాడ
నిషాదిమదీయ భార్య కీర్తిప్రియ, దాన్ని విడిచి చనుదెంచుట ధర్మమే నాకు నావుడున్. విప్రుల కూడియున్న అపవిత్రులు పూజ్యులు కారే, కావునన్ వెల్వడము వేగము నీవును నీ నిషాదియున్. గరత్మంతుడు గొంతులో నుంచి ఆ ధర్మాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ధర్మాత్ముడినే, కానీ నేను ఒక అధర్మపరురాలైన నిషాదుల అమ్మాయిని నేను వివాహం చేసుకున్నా. ఇప్పుడు ఆమె నాతో పాటే ఉంది. ఇప్పుడు ఆమెను విడిచిపెట్టి నన్ను ఒక్కనే బయటికి రమ్మంటావా, లేక ఇద్దరం కలిసి రమ్మంటావా? కీర్తిప్రియ అంటే యశస్సు కోరేవాడా అంటే వినత ఏం చెప్పింది? ఎవరైతే అధర్మపరులు ఉన్నారో వారు ధర్మాత్ములతో కలిసి వాళ్ళు ఉన్నారు అంటే ఎప్పుడో ఒకప్పుడు మారుతారు వాళ్ళు. అందువల్ల వాళ్ళను కూడా విడిచిపెట్టాలనేది ధర్మ నిర్ణయం అని చెప్పని గరత్మంతుడు యోచించి, వెల్వడము వేగము నీవును నీ నిషాదియున్ అంటాడు గరత్మంతుడు. అంటే నువ్వు నీ భార్యతో కూడా బయటకు వచ్చేసేయి అంటాడు. అప్పుడు ఇద్దరు బయటకు వస్తారు. రాగానే చెప్పిందిగా, ఒక బ్రాహ్మణుడు సంతోషానికి ఇప్పుడు కారకుడయ్యాడు. ఎవరు? గరత్మంతుడు. ఆయన దీవించాడు, విజయోస్తు 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 అని. ఆ దీవెనలే అదే చెప్తాడు. అంటే అత్యుతుండైన అభిమతార్థ సిద్ధికరుడగు గురుడగు చేయు ప్రీతి. అంటే ఎవరైతే బ్రాహ్మణుడు సంతోషానికి మనం కారకులయ్యామో ఆ బ్రాహ్మణుడు ఆశీర్వచనం చేశాడనమాట. విజయోస్తు 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 అని చెప్పని. అంటే ఇక మనం పోయే కార్యము కాలంలో జరిగి తీరద్దనమాట. ఎందుకంటే బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్కు. అంటే బ్రాహ్మణుడు అంటే మీరు ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలా. ఎవరైతే వేదములో వచ్చేసి భగవంతుడు వర్ణాశ్రమ ధర్మాల్లో ఎలా బ్రతకమని చెప్పారో అలా బ్రతికే వాళ్ళు బ్రాహ్మణులు. అంటే బ్రాహ్మణులు ఎలా బ్రతకాలను, క్షత్రియులు ఎలా బ్రతకమని చెప్పారో వేదము, వైశ్యులు ఎలా బ్రతకాలనో, శూద్రులు ఎలా బ్రతకాలనో అలా బ్రతికేవాళ్ళు. బ్రాహ్మణులు వచ్చేసి ఎలా బ్రతకాలా అనేది వేదం ఏం చెప్పింది? వాళ్ళు త్రికాల సంధ్యావందనం చేయాలా, త్రికాల అగ్నికార్యం చేయాలా, వాళ్ళు వచ్చేసి ఎప్పుడు వేద పఠనం చేస్తూ ఉండాలా, పురాణ ఇతిహాసాలని ఉపాసన పడుతూ ఉండాలా, సనాతన ధర్మాన్ని వాళ్ళు వచ్చేసి ప్రచారం చేస్తూ, మనస్సు వచ్చేసి ఈశ్వరుని పట్ల ఎప్పుడు మననం చేసుకుంటూ వాళ్ళు నిత్య తృప్తులు నిరాడంబరంగా ఎవరైతే జీవనం సాగిస్తూ ఉంటారో వారు బ్రాహ్మణులు. అటువంటి వారు మనల్ని ఆశీర్వచనం చేస్తే అది ఈశ్వర అనుగ్రహం కలుగుద్ది మనకు. అంతేగాని భగవంతుడు వర్ణాశ్రమ ధర్మాల్లో వచ్చేసి చెప్పింది ఒకటి, మనం తదు విరుద్ధంగా మనం నడుచుకున్నాం అనుకో, మనం చేసేది పాపమే. అంటే పాపము పుణ్యం అంటే అర్థం ఏంటంటే, ఋగ్వేదంలో వర్ణాశ్రమ ధర్మాల్లో శ్రీ మహావిష్ణువు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడం పుణ్యం. ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా మనం బ్రతుకుతున్నామంటే మనం చేసేది పాపమే. అదే పాప పుణ్యాలంటే అవే అన్నమాట. అందువల్ల ఇప్పుడు ఆ గరత్మంతుడికి అన్ని కోట్ల మంది నిషాదుల్ని తిన్నా కానీ ఆయన కడుపు ఇంకా నిండల. అప్పుడు ఆయన ఇక అమ్మ దగ్గరికి దేనికి, నాన్న దగ్గరికి పోదామని నాన్న దగ్గరికి పోతారు. నాన్నగారండి, అమ్మను దాస్యం నుంచి విడుదల చేయడానికి పాములు అమృతం తీసుకొచ్చి ఇవ్వమని చెప్పారు. నేను అమృతం తేవడానికి దేవతలతో యుద్ధం చేయడానికి పోతున్నా, కానీ కడుపు నిండా నేను తినే ఆహారము సప్త సముద్రాల్లో ఉన్నారు తిని పొమ్మన్నది అమ్మ నిషాదుల్ని తిన్నా, అయినా కడుపు నిండలా. నేను తినే ఆహారం ఎక్కడుందో చెప్తే నేను తినిపోతానని చెప్పి అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నాయన దగ్గరలో వచ్చేసి ఒక పెద్ద అడవి ఉంది, ఆ అడవి పక్కన ఒక సరోవరం ఉంది, ఆ సరోవరంలో ఒక తాబేలు ఉంది, ఆ అడవిలో ఒక ఏనుగు ఉంది. వారు పూర్వజన్మలో సుప్రతీకుడు విభావసుడు అని ఒక ఇద్దరు బ్రాహ్మణులు. చిన్నవాడు వాళ్ళ అన్నని అన్నాడు, అన్నయ్య మన పెద్దలు తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉంది కదా స్థిరాస్తి, దాన్ని పనిచేస్తే అనుభవిద్దామని చెప్పి అంటారు. ఒరే స్థిరాస్తి ఎందుకు మనం అనుభవించాలా, మనం కష్టపడి సంపాదించుకుందాం, ఆ ఆస్తి అలాగే ఉండద్దామని అన్న తమ్ముడికి ధర్మం చెప్పారు. కానీ తమ్ముడికి కోపం వచ్చింది, వెంటనే అన్నకి శాపం పెట్టారు. నువ్వు నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి నువ్వు తాబేలు అవుదువుగా కానీ శాపం పెట్టారు. అన్న
తమ్ముడికి శాపం పెట్టారు, నీకు మదం ఎక్కువగా ఉంది కాబట్టి మదం ఏనుగు జన్మించమంటారు. వాళ్ళు శాపం కారణంగా జన్మించారు కాబట్టి ఆ ఏనుగు కొన్ని ఆమడలు పొడవు, కొన్ని ఆమడలు వెడల్పు అన్నమాట. ఆమడ అంటే 12 మైళ్ళు. అదేవిధంగా ఈ తాబేలు కూడా కొన్ని ఆమడలు వెడల్పు, కొన్ని ఆమడలు పొడవు, అంటే అంత పెద్ద ప్రాణులు అన్నమాట. ఇప్పుడు అవి రెండు ఆ సరోవరంలోకి పోయి తాబేలు తిని ఒడ్డుకు వస్తుంది, ఈ ఏనుగు అడవిలోకి పోయి తిని ఒడ్డుకు వాడికి వస్తుంది. ఆ రెండు దెబ్బలాడుకుంటున్నాయి. అయినా వాటికి ఆ పగ పూర్వజన్మలో ఉండే ఆ వైరం అనేది అది అలాగనే ఉంది. నువ్వు పోయేసి ఆ రెండు ప్రాణులని తినేసేయి, ఈ జన్మతో వచ్చేసి వాళ్ళ వైరం పోద్ది, మళ్ళీ వచ్చే జన్మలో వాళ్ళు వచ్చేసి మళ్ళీ సద్బ్రాహ్మణులుగా వాళ్ళు జన్మిస్తారు, ధర్మపరులుగా అని చెప్పని ఆయన చెప్పారు కశ్యప ప్రజాపతి. వెంటనే గరుత్మంతుడు ఆ సరోవరం దగ్గరికి వెళ్తే రెండు దెబ్బలాడుకుంటున్నాయి. ఆయన రెక్కలతో ఆ ఏనుగుని తాబేలను కొట్టాడు, అవి పడిపోయినాయి. ఇంక బతికినాయి అంటే చెప్పడం సాధ్యం, గరుత్మంతుడు కొడితే ఇంక బతకటం అంత అసాధ్యం అనమాట. వెంటనే ఆయన పక్షి రూపంలో ఉన్నారు కాబట్టి పక్షి శరీరంలో ఆయన గోళ్లతో ఆ రెండు ప్రాణులను పట్టుకొని ఎగిరి, అంటే పక్షికి ఒక లక్షణం ఉంది, ఎక్కడైతే అది వేటాడద్దో అక్కడ తినదు, అది ఎత్తుకొని పోయి ఎక్కడో పెట్టుకొని తింటుంది. అదేవిధంగా గరుత్మంతుడు ఈ రెండు ప్రాణుల్ని ఆ కాళ్ళతో పట్టుకొని గట్టిగా గోళ్ళతో బిగించి ఎగిరి ఆయన పోతా ఉంటాడు హిమవత్ పర్వతాల సైడు. మార్గ మధ్యంలో అలంభము అని ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో వచ్చేసి అక్కడ ఒక చెట్టు చాలా పెద్దదన్నమాట, కొన్ని యోజనాలు మైళ్ళు దాని కొమ్మలు. ఆ చెట్టు ఆదిత్యం ఇస్తుంది. గరుత్మంతా ఆ చెట్టు మీద పెట్టుకొని తినమంటుంది. ఆయన ఆ చెట్టు మీద దిగంగానే అది పళ్ళ ఇరిగిపోద్ది ఆ కొమ్మ. అప్పుడు చూస్తాడు ఆ కొమ్మ కింద తేనె పట్టులాగా కొన్ని వేల మంది వాలకిల్లులు, బ్రహ్మమానస పుత్రులు తలకిందులుగా వేలాడుతూ సూర్యరశ్మిని ఆహారంగా తీసుకొని వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు గరుత్మంతుడు వెంటనే ముక్కుతో ఆ కొమ్మను పట్టుకొని ఈ రెండు ప్రాణుల్ని కాలుతో పట్టుకొని ఎగురుకుంటూ గంధమాదన పర్వతానికి పోతారు. వాళ్ళ నాన్న అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కశ్యప ప్రజాపతి. ఇప్పుడు నాన్నగారండి, నేను ఈ రెండు జంతువులను తీసుకొని నేను ఎక్కడో పోయి తిందామని పోతూ ఉంటే అలంభము అనే ఒక అడవిలో రోహిణం అనే ఒక చెట్టు నాకు ఆతిథ్యం ఇచ్చింది. ఆమె ఏమనుకుందంటే అప్పుడు చెట్లు ఈ కొండలు ఇవన్నీ మాట్లాడేటి అనమాట ఆ సత్యకాలంలో, సత్యయుగంలో. అంటే అప్పుడు చూశాను నేను, ఈ కొమ్మ నా బలాన్ని తట్టుకోలేకపోయింది, ఇరిగిపోయింది. అప్పుడు చూసా వాళ్ళకిల్లును వీళ్ళు తపస్సు చేసుకుంటున్నారు, ఇప్పుడు నేనేం చేయాలంటారు. అప్పుడు కశ్యప ప్రజాపతి వాళ్ళకిల్లుని ప్రార్థించారు త్రికరణ శుద్ధిగా, నా బిడ్డ అమాయకుడు, వాళ్ళ అమ్మని కష్టాలను తొలగించడానికి ఆయన పోతూ ఉన్నాడు, మీరు దయతలచి ఆ కొమ్మని కిందకు ఉంచుతారు, మీరు దిగి మీరు పోయి తపస్సు చేసుకోమంటే వాళ్ళు కూడా విన్నారు. విని వెంటనే వాళ్ళు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతారు వాళ్ళకిల్లులు అందరూ. అప్పుడు ఇక ఆయన తండ్రితో అంటారు, నాన్నగారండి, ధరణీసుర విరక్తమగు అరణ్య ప్రదేశంబు నాకు అనతీయుండు ఈ తరుశాఖ విడువలయను కరము నిరోధమనైన కశ్యపుడనియన్. అంటే ఆయన అన్నాడు, నాన్నగారంటే ఈ కొమ్మను పారేసేదానికి ఎక్కడైనా నరమానవుడు లేని ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పు, అక్కడ నేను ఈ కొమ్మ పారేసి ఈ రెండు ప్రాణుల్ని తినిపోతానని చెప్పి అంటాడు. నాయన, హిమశైల కందర భాగము కడ నిష్పురుష నగము కలదు, ఆ చోట ఈ తరుశాఖ విడువు, అది దానం మానుష ఈశ్వరాదులకైనన్. అక్కడ నరమానవుడు అక్కడ లేడు, ఇక్కడి నుంచి 1,00,000 యోజనాల దూరంలో హిమవత్ పర్వతాల్లో ఉంది. అక్కడ నువ్వు వచ్చేసి నిష్పురుషము అనే ప్రదేశం, అక్కడ నువ్వు ఈ ప్రాణిని తినేసేయమని చెప్పంటే అప్పుడు ఆయన ఎగురుకుంటూ పోయి ఆ కొమ్మనాడ పారేసి ఆ రెండు ప్రాణులను తిని ఆయన దేవలోకానికి బయలుదేరతారు. ఆ రోజు దేవేంద్రుడు సభ తీర్చున్నాడు. ఆ సభలో కొన్ని దుశ్శకునాలు ఎదురైనాయి అంట. అన్నయ్య గారు చెప్తున్నారు, సురపతి సభ జోడంజోడ అంగార వృష్టులు కులిసే దారలు కుంఠితంబయ్యే దిక్కులు జరమదములడంగన్ దిక్పాలక అంతఃకరణంబులు భయోద్వేగమున సంచలించన్. పట్టపగులు ఇంద్ర సభలో వచ్చేసి నిప్పల వర్షం కురిసిందంట. 100 అంచులుండే వజ్రాయుధం సొట్టపోయింది. దిక్పాలకుల మనసుల్లో ఆందోళన మొదలైంది. ఏంటి దుశ్శకునం అని చెప్పని దేవతల గురువు బృహస్పతిని అడుగుతాడు ఇంద్రుడు. అప్పుడు బృహస్పతి వివరణ చేస్తున్నారు. బ్రహ్మణ్యుడు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి, వాళ్ళకిల్లుల దయవర పక్షికులమున ఇంద్రుడై పెరిగిన యుద్ధతేజు,
అత్యుగ్ర నిషాదులు ఆరంగం మింగిన దూరవీరుడు గజకచ్చబోల రోహిణి శాఖతో నెత్తుకుని దివుపరిచి అనలా వీగి తన తల్లి దాస్యము వేగబోని తడయక అమృతమ్ము కొనుకు వచ్చుటరంగే కామరూప సంపన్నుండో కామరూప సంపన్నుండు కామరూపుడు అతడు నీకు అసాధ్యుండు శతమకుండా. ఇంద్ర, ఆయన ఎవరో కాదయ్యా, కశ్యప ప్రజాపతికి వినతకు పుత్రకామిష్టి చేసిన దానివల్ల జన్మించారు. ఆయన వాలకిల్లుల వరంతో జన్మించారు. కొన్ని కోట్ల మంది అధర్మపరమైన నిషాదుల్ని ఆయన తినేశాడు. ఆయన ఏనుగు తాబేలు ఆ రోహిణి శాఖతో ఎత్తుకొని 60,000 మంది వాలకిల్లులను రక్షించాడు. అటువంటి మహానుభావుడు ఆయన. నీకంటే 100 రెట్లు బలవంతుడు. ఆయన్ని నువ్వు కూడా ఏం చేయలేవు. ఆయన వస్తున్నాడయ్యా అమృతాన్ని తీసుకుపోవడానికి అని చెప్పంటే, అప్పుడు అసలుగా ఆయన ఎలా జన్మించారు ఏంటి ఆయన కథ అంటే, ఒకనాడు కశ్యప ప్రజాపతి పుత్రకామిష్టి యాగం చేస్తూ ఉంటే ఆ యాగానికి వాలకిల్లులు వచ్చారు, దేవతలు వచ్చారు. అప్పుడు దేవేంద్రుడు కూడా యాగంలో వేసే సంభారాలు తేవడానికి అడవికి వెళ్తాడు. అంటే యాగంలో వేసే సంభారాలు ఏంటి? దర్భలు, మోదుగు పుల్లలు, సమిదలు, పూలు ఇవన్నీ వేస్తారనమాట. ఊక ఇవన్నీ అక్షతలు. ఆయన పోతే ఆయన పెద్ద దర్భల మోపు కట్టుకొని ఎత్తున పెట్టుకొని ఇంద్రుడు వస్తున్నాడు. ఎందుకు ఆయన వచ్చాడు అంటే, ఆయన కశ్యప ప్రజాపతి పెద్ద భార్య అదితి కొడుకు. అదితి పెద్ద కొడుకు ఇంద్రుడు కాబట్టి ఆ తండ్రి యాగం చేస్తున్నప్పుడు కొడుకు దగ్గరుండి అన్నీ చేయాలిగా. ఆయన మోసుకొని వస్తున్నాడు. వాళ్ళ కిల్లులు 60,000 మంది, వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు. వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు? ధర్మం కోసం వచ్చారు. కశ్యప ప్రజాపతి యాగం చేస్తున్నారు, మనం కూడా మన వంతు సాయం చేయాలని వాళ్ళు వచ్చేసి 1 ఇంచి 1 అంగుళం ఎత్తుంటారు. వాళ్ళు తపస్సు చేసుకొని బ్రతికేవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చి 4 దర్భలు తల మీద పెట్టుకొని మోసుకుంటూ వస్తూ ఉంటే ఇంద్రుడు వాళ్ళని పరిహాసం చేశాడు. ఎప్పుడు మహాత్ముల పట్ల మనం చులకనగా మాట్లాడినా పరిహాసం చేసినా దానికి చాలా కోపం వచ్చింది వాళ్ళకి. వెంటనే వాళ్ళు ఎన్ని తీసుకొచ్చిన దర్భలన్నీ ఆ యాగంలో వేసి ఇంద్రుడు వంక చూసి, నువ్వు ఇంద్రుడని కదా నీకు గర్వము అని చెప్పని వాళ్ళు రణవిజయుడు అనలతేజుడు అనిమాజ్య గుణాజ్యుడు విద్యుతుడయ్యుడు విరాగ్రిని శతముకు కంటే శతగుణుండైన పుత్రకుండ అజితుండై వాళ్ళు అన్నారు. ఈ పుత్రకామిష్టి యాగంలో కశ్యప ప్రజాపతికి వినతకి 1 కుమారుడు జన్మిస్తాడు. ఆయన వచ్చేసి పుట్టుకతోనే కామరూపుడు, అష్టసిద్ధులు ఆయన్ని వరిస్తాయి. అటువంటి ఆయన్ని ఇంద్రుడు కూడా ఎవరేం చేయలేరు. ఆయన ఇంద్రుడు అవుతాడని చెప్పని వాళ్ళు ఆశీర్వదిస్తారు. అప్పుడు కానీ అక్కడ ఉండే కశ్యప ప్రజాపతి ధర్మము అనేది ఒకటి ఉంటుంది. ఆయన అంటాడు, పద్మజ నియోగంబున త్రిజగంబులకు ఇంద్రుడై భూతరాశి తన దౌర్బల శక్తి గడంగి కాచుసున్ 2వ ఇంద్రుడైన విపరీతమగును భ్రూణ ప్రసక్తి మీ 2 విధముల చేయుట ఇది యుక్తమే బ్రహ్మ నియుక్తి ఉండగన్. అయ్యా, బ్రహ్మదేవుడు ఈయన్ని ఇంద్రుడు అని నియమించారు. మళ్ళీ ఇప్పుడు పుట్టబోయే పిల్లవాడు ఇంద్రుడైతే ఏ ఇంద్రుడు ఏం పని చేయాలో మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది వద్దు. ఆయన ఆ పదవిలో ఉండి, కానీ ఈ పుట్టబోయే పిల్లవాడు పక్షులలో ఇంద్రుడు అవుతాడు. పక్షి శరీరంలో ఉన్నా కానీ ఆయన ఇంద్రుడు అవుతాడని ఆ రోజు కశ్యప ప్రజాపతి అంటే వాళ్ళ కిల్లులు కూడా వాళ్ళ పెంకితనానికి పోకుండా తదాస్తు అన్నారు. ఆ విధంగా ఆయన జన్మించారయ్యా అని చెప్పంటే, ఇప్పుడు ఆయన వస్తున్నారంటే అంటే ఆ రోజు ఎప్పుడైతే అమృతాన్ని సాధించారో వాళ్ళు దాన్ని రక్షించే బాధ్యత దేవతలు తమ నెత్తినేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు రక్షించక తప్పదు. సరే, దేవ సైన్యాన్ని గరుత్మంతుడితో యుద్ధానికి సిద్ధం కాండి, నేను కూడా వస్తానని అందరూ కలిసి గరుత్మంతుడితో యుద్ధం చేశారు. కానీ ఆ యుద్ధంలో గరుత్మంతుడు రెక్కలతో కొట్టి ముక్కుతో పొడుస్తూ ఉంటే పెద్ద బీభత్సం, రక్తం వచ్చేసి నదుల్లాగా ప్రవహించాయంట. అది ఎలా ప్రవహించింది నన్నయ్య గారు చెప్తున్నారు. వితుతోల్కాసని పుణ్యమొక్క అనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి ధూళితోల శకలాకారంబులై వారద ప్రతుతులు నలగడం జతరగా వెలుగన్ మనోవేగుడై పగితాంతుడు తత్పాలును భయం బందగన్. ఆయన ఒక్క పెద్ద బీభత్సం ఏర్పడింది. అందరూ 4 దిక్కులకు పట్టి పారిపోయారు అందరూ. వెంటనే ఆయన ఆ అమృతం ఉండే దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆ 2 పాములు అగ్నిని విరజమ్ముతున్నాయి, ఆకాశాన్ని అంతులు లాగుతున్నాయి, అంత ఎత్తునేస్తున్నాయి అనమాట. దాని మీద ఒక పదునైన ఆకులుండి ఒక చక్రం తిరగతా ఉంది అమృత బాండం పైన.
వెంటనే ఈయన ఆ భూలోకానికి వచ్చి భూలోకంలో ఉండే అన్ని నదులు నీళ్లు తీసుకొని పోయి ఆడ పోచాడు దాని మీద. అప్పుడు ఆ నిప్పులు ఆరిపోయి మంట ఆరిపోయింది. అంటే అది ఆయన బలం అంటే. వెంటనే వచ్చేసి ఆయన కామరూపుడు చిన్న పక్షి అయ్యి ఆయన లోపలికి వెళ్ళి మళ్ళీ అవి పాములు అగ్నిని విరజిమ్ముతూ ఉంటే ఆయన రెక్కలు అల్లారస్తారు. ఆ ధూళికి కళ్ళల్లో పడి పాములు చెదురైపోతాయి. వెంటనే ఆ అమృతం తీసుకొని ఆయన వస్తూ ఉంటే ఆయనకు వచ్చేసి శ్రీ మహావిష్ణువు ఆయనకి ప్రత్యక్షమవుతాడు. కరెక్ట్ అంతా అమృతం సాధించిన వాళ్ళు ఎవరైనా కానీ వెంటనే ఒక గుటకేస్తారు. ఎందుకంటే అమృతం తాగితే ఇక జర లేదు, మరణం లేదు. అంటే వృద్ధాప్యం రాదు, ఇక సావు రాదు. నువ్వు తాగలా, నీ ఆహార లౌల్యానికి నేను మెచ్చుకున్నాను కరెక్ట్ అంతా, అందుకే నీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అమృతం తాగితే ఏ ప్రయోజనం పొందుతామో అమృతం తాగకుండానే నాకు ఆ ప్రయోజనం కలగాల. నాకు వృద్ధాప్యం రాకూడదు, ముసలితనం రాకూడదు. నేను వచ్చేసి నీకు నేను వాహనంగా ఉండాలా, నీ ధ్వజంలో నేను ఉండాలని చెప్పని ఆయన వరం కోరుకుంటాడు. అప్పుడు మహావిష్ణువు తదాస్తు అంటారు. ఆ విధంగా ఆయన పోతూ ఉంటే అప్పుడు ఆ విష్ణువు అంతర్ధానం అవుతారు. అప్పుడు ఇంద్రుడు ఆయన్ని వెంబడిస్తారు. ఆయన మీదకి వజ్రాయుధాన్ని వదిలాడు. వజ్రాయుధం కూడా ఆయన ఏం చేయలేకపోద్ది. కానీ గరుత్మంతుడు అంటాడు, వజ్రాయుధం ఏం చేయకపోతే వజ్రాయుధం తయారైంది దదీచి మహర్షి యొక్క వెన్నెముకతో, కాబట్టి ఇప్పుడు ఆయనకి అవమానం వస్తుందని గరుత్మంతుడు చెప్తే ఒక ఈక అది తీసుకొని పోద్ది అన్నమాట. అది ఆయన బలం అంటే. వెంటనే ఇంద్రుడు ఇక ఆయన దగ్గరికి వచ్చి, నీలాంటి మహాత్ములు నీకు ఇక అమృతంతో పని లేదు, ఎందుకంటే నువ్వు అమృతం తాగకుండానే నీకు మహావిష్ణువు వరం ఇచ్చారు, ఇక నీకు మరణం లేదు, వృద్ధాప్యం లేదు. మరి ఈ అమృతం తీసుకుపోయిన ఎవరికన్నా అధర్మ పనులకు ఇస్తే, వాళ్ళు తాగితే, వాళ్ళు ఏదన్నా అధర్మ పనులు చేస్తే మళ్ళీ వాళ్ళని నేను శిక్షించడం సాధ్యం కాదు కదా అని చెప్పంటే అప్పుడు ఆయన అంటారు, మా అమ్మని నేను దాస్యం నుంచి విడుదల చేసుకోవాలా, కాబట్టి పాములకి నేను వచ్చి అమృతాన్ని ఇస్తాను. అమృతం పవిత్రమైంది కాబట్టి మీరు స్నానం చేసి తాగమంట. వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపల మళ్ళీ నీ అమృతం ఎక్కడ ఉందో అక్కడికి ఎత్తుకొని పో అని చెప్పని ఆయన చెప్తాడు. సరే అని చెప్పని అప్పుడు ఆయన వచ్చేసి నీకేం వరం కావాలో కోరుకోమంటారు ఇంద్రుడు. నేను ఈ 14 లోకాల్లో ఉండే పాములు నాకు ఆహారం కావాలా, నేను పోయి పాములు తింటే అవి నీ దగ్గరికి వస్తాయి, ఎందుకంటే నువ్వు కదా రక్షకుడివి, నీ ఆధీనంలో ఉండే మమ్మల్ని గరుత్మంతుడు తింటున్నాడంటారు. అందువల్ల నీ ఆధీనంలో ఉండే పాముల్ని నేను తినే ముందు నీ అనుమతి తీసుకుంటే మంచిది కదా, నువ్వు కూడా చెప్పొచ్చు గరుత్మంతుడు నేను వరం ఇచ్చానని. అంటే అప్పుడు ఆయన తదాస్తు అంటారు. ఆ విధంగా గరుత్మంతుడు అమృతం ఆడిచ్చే మీరు స్నానం చేసి తాగమంటారు. అది దర్భల మీద పెడతాడు. ఇంతలోకి వాళ్ళు స్నానానికి పోతారు. ఈ లోపల ఇంద్రుడు వచ్చేసి అమృతం తీసుకొని పోయి ఎక్కడ ఉందో అక్కడ పెట్టేస్తాడు. ఆయన గరుత్మంతుడు కాబట్టి తీసుకురాగలిగాడు, పాములు తేగలవా? లేదు. అందుకే అప్పుడు మళ్ళీ పాములు చూస్తే అక్కడ అమృతం లేదు. అప్పుడు కద్దులో ఇంద్రుడు తీసుకెళ్ళాడు అనగానే అప్పుడు అవి ఆ దర్భలు నాకుతాయి, ఎందుకు దర్భలు కూడా పవిత్రం కాబట్టి. అప్పుడు పాములకి మిగిలింది 2 నాలుకలు అయిపోతాయి. ఆ గరుత్మంతుడికి తల్లిని దాస్యం నుంచి విడుదల చేసిన మహానుభావుడుగా విష్ణువు ఎన్ని కోట్ల జన్మలు తపస్సు చేసినా కానీ దర్శనం కానీ విష్ణువు దర్శనం కావడం, ఆయన వరం పొందడం, అందరూ ఆయన్ని సుపర్ణుడు అని చెప్పని ఆయన్ని సుపర్ణుడు అని కీర్తించారనమాట. ఆ విధంగా గరుడోపాఖ్యానంలో మనం ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలో ఆదికవి నన్నయ్య గారు అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన అనుగ్రహంతో ఏదో నాకు తోచిన కాడికి నేను మీకు సంక్షేపంగా వివరణ చేశాను. ఏదైనా తప్పొప్పులుంటే మీరు నన్ను మన్నించవలను. ఈరోజు కార్తీక చివరి శనివారం 2024 సంవత్సరం కాబట్టి మీరు ఈ మహాభారతాన్ని అంతర్భాగంగా గరుడోపాఖ్యానం గరుడోత్పత్తి వింటే దేవతల అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా మీకు కలగద్ది. అందువల్ల స్కిప్ చేయకుండా మీరు వినాల్సిందిగా నేను పదే మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటుండా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.